రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నా పెన్షన్లను 4000 రూపాయలకు పెంచామన్నారు సీఎం చంద్రబాబు. అయితే ఈ 100 రోజుల పాలనంతా అస్తవ్యస్తమని కామెంట్ చేశారు వైఎస్ జగన్. సూపర్ 6 గురించి చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు 100 రోజులు అయింది. నేను 4వ ముఖ్యమంత్రి అయ్యి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని 19-24 మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే 5 ఏళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా? ఎక్కడన్నా ఫోటోలు చూశారా మీరు? ఎక్కడన్నా గాని 10 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా? ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది. ముందు పరదాలు కట్టేసేవాళ్లు. ఈ 100 రోజుల్లో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ప్రజలకిచ్చిన మాట, ప్రజలకు చెప్పినవన్నీ కూడా అబద్ధాల మూటగా ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఈ 100 రోజుల తర్వాత చంద్రబాబు దోషిగా నిలబడతా ఉన్నాడు. జత్వాని ఇష్యూపై మొదటిసారి స్పందించారు వైఎస్ జగన్. ముంబై నటిని సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి వేధించారన్న సీఎం చంద్రబాబు కామెంట్స్ కు వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు ఐఏఎస్, ఐపీఎస్లపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. ఒక అమ్మాయి బాంబేలో ఉంటే ఒక యాక్ట్రెస్ ని ఇష్టానుసారంగా తీసుకొచ్చి మీకు సంబంధం లేని కేసుల్లో జైల్లో పెట్టి ఈరోజు మీ ఇష్ట ప్రకారం మళ్ళా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే మాట్లాడతారా? చట్టాన్ని ఎవరైనా సరే అతిక్రమించి చేతుల్లోకి తీసుకుంటే కబద్దార్ గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది. తప్పు చేసిన ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడును తాను చేసిన స్కాముల్లో అరెస్ట్ చేశారని, ఆ మార్గదర్శి నేరాలను బయట పెట్టారు అని ఆ ఐఏఎస్లు, ఆ ఐపీఎస్లు అధికారులను వేధిస్తూ ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్, సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ, ఆమె పేరు జత్వానినా ఏదో పేరు, ఆమె పేరుతో మాదొక డైవర్షన్ స్టోరీ.